సో గైస్ ఫైనల్లీ వన్ పీస్ చాప్టర్ 1113 అయితే అఫీషియల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. ఈ చాప్టర్ లో మనకైతే చాలా అంటే చాలా విషయాలు రివీల్ చేశారు. అంతెందుకు ఈ చాప్టర్ లో మనం వేగపంక్ యొక్క బిగ్గెస్ట్ బ్రెయిన్ అయితే చూస్తాం. అసలు ఈ చాప్టర్ ఆసమ్ గా ఉండబోతుంది. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకేం వచ్చిన లాస్ట్ వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో ఏం చేస్తున్నారు, తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే బ్రో అరిగాతో. సో ఇంకా వచ్చిన లాస్ట్ వీడియో ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్ అయితే చూసుకోవచ్చు గైస్. ఇక్కడైతే ఒక చెస్ థీమ్ అయితే ఇచ్చారు మన ఓడా సెన్సే. అయితే మనం చూసుకోవచ్చు లూఫీ, జోరో, సాంజీ వీళ్ళందరైతే ఉన్నారు. వీళ్ళైతే చెస్ పీసెస్. ఇంకా వీళ్ళతో ఆడుతుంది వచ్చేసి మన రాబిన్. ఇక్కడ చూసుకుంటే మన లూఫీ అయితే ఆబ్వియస్లీ కింగ్ పీస్ అన్నమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనోడికి ప్రొటెక్షన్ అవసరం లేదు, తనే ఒక అటాక్ పీస్. క్వీన్ పేస్ లో చూసుకోవచ్చు మన నామి అయితే ఉంది. ఒక రకంగా చూసుకుంటే ఈ చాప్టర్ కి ఇంకా ఈ కవర్ పేజ్ కి అయితే సంబంధం ఉంది. ఎలా అంటే ఇక్కడ మన సాటర్న్ వస్తాడు అనమాట మన రాబిన్ ని చంపేయడానికి. కానీ చెస్ గేమ్ లో ఎలా ఒక పీస్ ఇంకో పీస్ కి సపోర్ట్ ఇచ్చిద్దో అలాగే మన ఉసాప్, నామి వీళ్ళందరూ కలిసి రాబిన్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. అసలు వీళ్ళ యొక్క టీం వర్క్ అలాగే ట్రస్ట్ చూసి మన ఓడా సెన్సే అయితే ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్ కి ఒక చెస్ థీమ్ అయితే ఇచ్చారు. ఇక ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకైతే ఒక పెద్ద బ్రెయిన్ అయితే చూపిస్తారు. ఇదైతే మన వేగపంక్ ది. ఆ బ్రెయిన్ మన మాస్ చూడగానే తను షాక్ అయిపోతాడు. తనైతే అనుకుంటాడు ఏంటి వేగపంక్ చనిపోయిన తర్వాత కూడా తన బ్రెయిన్ ఇంకా వర్క్ అవుతుందా అని చెప్పి తను షాక్ అయిపోతాడు. ఇంకా కింద చూస్తాడు, కిందైతే ఆ ట్రాన్స్పాండర్ స్నేల్ అయితే ఉండిద్ది. ఇంకా ఇదే అనుకుంటా మెయిన్ స్నేల్ అని చెప్పి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. కానీ ఆ బ్రాడ్కాస్ట్ ఆగదన్నమాట డిస్ట్రాయ్ చేసినా సరే, ఎందుకంటే అదొక ఫేక్ స్నేల్. మన వేగపంక్ అయితే ముందే ప్రిడిక్ట్ చేశారు ఎవరో ఒకరు దీన్ని ఆపడానికి వస్తాడని చెప్పి. అందుకనే వాళ్ళందరినీ రియల్ దాంతో దూరంగా ఉంచాలని చెప్పి ఇక్కడ ఒక ఫేక్ స్నేల్ అయితే పెట్టాడు. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన వేగపంక్ తన బ్రిక్ బెయిన్ ని ఉపయోగించి ఆ 5 ఎల్డర్స్ ని అయితే గొర్రెలను చేస్తాడు. ఇంకా మన మాస్క్ అయితే అర్థమైపోయింది ఇక్కడ ఏం లేదని చెప్పి. ఇంకా సరే అని చెప్పి తను పైకి ఎగిరి వెళ్తాడు. ఇంకప్పుడే మిగతా గోరోసెస్ కూడా తన కాంటాక్ట్ లోకి అయితే వస్తారు. వాళ్ళైతే చెప్తారు ఏంటి నువ్వు ఇప్పటి వరకు ఆపలేదు బ్రాడ్కాస్ట్ ని, ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇక మన మాస్క్ చెప్పేస్తాడు మనమైతే ఇప్పుడు ఈ బ్రాడ్కాస్ట్ ని ఆపలేము, మనం అనుకున్న దానికన్నా వేగపంక్ అయితే ఎక్కువ జాగ్రత్త పడ్డాడు. ఆ మాట విని తర్వాత మన గోరోసెస్ అయితే చెప్తారు ఇంతకీ ఆ వేగపంక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఉహారా యొక్క ఇన్సిడెంట్ గురించి చెప్దామని అనుకుంటున్నారా? ఎందుకంటే వేగపంక్ ఎవరే కదా మాకు ఇన్ఫార్మ్ చేసింది వేగపంక్ ఉహారా ఇన్సిడెంట్ గురించి రీసెర్చ్ చేస్తున్నాడని. ఒకవేళ వేగపంక్ ఉహారా ఒక హిస్టరీ అలాగే ఉహారాలో ఏం జరిగిందో ఇది మొత్తం ప్రపంచానికి చెప్దామని చూస్తున్నాడా, అసలు వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడని చెప్పి వాళ్ళైతే వాళ్ళ బుర్రలు కొట్టేసుకుంటారు. ఇక్కడ మన గోరోసెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మన వేగపంక్ అయితే ఉహారా ఇన్సిడెంట్ అలాగే ఈ వరల్డ్ గవర్నమెంట్ యొక్క సీక్రెట్స్ లీక్ చేస్తాడేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఇక దీంతో సీన్ షిఫ్ట్ అయ్యి మన వేగపంక్ దగ్గరికి అయితే వెళ్ళింది. తను ఇప్పుడే తన టీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా తనైతే స్టార్ట్ చేయబోతున్న తన యొక్క బ్రాడ్కాస్ట్. అందుకోసం మనకైతే డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూపిస్తారు. ఫస్ట్ మన ముసప్ యొక్క హోమ్ టౌన్ ని చూడొచ్చు. మన కాయా అయితే ఉండిద్ది. సో ఇంకా మిగతా బుడ్డోళ్ళు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళైతే న్యూస్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. మన కాయా కూడా చెప్తూ ఉండిద్ది వేగపంక్ సైంటిస్ట్ అలాగే తనకైతే మెడికల్ ఫీల్డ్ లో కూడా చాలా నాలెడ్జ్ ఉందని చెప్పి తను చెప్పిద్ది. సో మన కాయా కూడా ఒక డాక్టర్ అవ్వాలనుకుంటుంది కాబట్టి సో తనకైతే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. దీని తర్వాత సీన్ లోనే మనం లెబున్ ని కూడా చూసుకోవచ్చు బ్రో. చాలా రోజుల తర్వాత మనం తిన్న చూసాం. ఇంకా దీని తర్వాత మనకి వేగపంక్ యొక్క హోమ్ టౌన్ ని కూడా చూపిస్తారు. అక్కడున్న ఎల్డర్స్ పిల్లలకి చెప్తూ ఉంటారు చూడండి తనే వేగపంక్, తను కూడా ఇక్కడే పుట్టాడు, ఇప్పుడు తను ఒక పెద్ద సైంటిస్ట్, అసలు మేము ఎప్పుడు వేగపంక్ ని చూసినా మాకైతే చాలా గర్వంగా ఉండిద్ది అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా మనం హచినోసు యొక్క పైరేట్స్ ని చూస్తాం. అలాగే మన చాపర్ ట్రైనింగ్ తీసుకున్నాడు కదా ఆ ప్లేస్ ని కూడా మనం చూస్తాం. ఇక దీంతో మళ్ళీ సీన్ ఫైనల్లీ ఎక్కడికైతే వచ్చింది. అక్కడ చూసుకోవచ్చు మన వీనస్ అయితే మన బానీ గ్రూప్ దగ్గరికి అయితే వస్తాడు అనమాట మన బాడీని చంపేయడానికి. ఎందుకంటే ఇప్పుడు పెసిఫిస్ట్ వాళ్ళ కంట్రోల్ మన బాడీ చేతిలో ఉంది. పెసిఫిస్టాల్ని తయారు చేసింది గవర్నమెంట్ వాళ్ళ డబ్బులతో, అలాంటిది ఫ్రీగా లెచ్చేస్తారని చెప్పి ఆడు మన బాడీనే చంపేయడానికి వచ్చేస్తాడు. ఇంకా అక్కడ మన బాడీ అయితే భయపడి గట్టిగా అరిచిద్ది అనమాట. గైస్ నిజం చెప్తున్నాను కదా, మీరు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే తొందరగా వచ్చిద్దో లేదు నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయి ఏడిస్తే మాత్రం మన సాంజీ వచ్చేస్తాడు. నేను ఇలా ఎందుకు చెప్పానంటే మన వేగపంక్ ఒక బాడీ సాంజీ చేతిలోనే ఉంది. కానీ ఒక్కసారి తను బాడీ యొక్క అరుపు వినిన తర్వాత తను వేగపంక్ ఒక బాడీ ఐ థింక్ స్టెల్లా అనుకుంటా తనకి ఇచ్చేస్తాడు. అసలు ఇవ్వడం కాదు, ఆ బానీ యొక్క అరుపు వినంగానే మనుడైతే ఐ హావ్ టు సేవ్ మై బానీ అని చెప్పి రెస్క్యూ చేయడానికి వెళ్ళిపోతాడు. వీనస్ ఫేస్ లో ఒక గట్టి పంచ్ కొట్టంగానే మన వీనస్ అయితే మళ్ళీ తిరిగి అటాక్ చేస్తాడు. అప్పుడు వేగపంక్ తన చేతిలో నుంచి పడిపోతే స్టెల్లా పట్టుకునిద్ది బ్రో. కానీ నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, మన సాంజింగ్ ఒక గుర్రం నోట్లోకి వెళ్ళిపోతాడని చెప్పి ఇది ఎక్స్పెక్ట్ చేయాల. ఇంకా వెంటనే జైంట్స్ వచ్చి మన వీనస్ అయితే పట్టేసుకుంటారనమాట గట్టిగా. ఇంకప్పుడే మనం చూసుకోవచ్చు బ్రో మన బాడీ డిస్టార్షన్ ఫ్యూచర్ ఉపయోగించి ఒక పెద్ద జైంట్ లాగా మారిపోయింది. ఇంకా తను ఆ గోరోస్ని తొక్కడానికి వెళ్ళిద్ది. ఇంకా దీని తర్వాత షీన్ షిఫ్ట్ చేస్తారు. మన మాస్ అయితే చూపిస్తారు. తనైతే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ వేగపంక్ ఎక్కడ పెట్టాడు అని చెప్పి. ఇంకా ఎవరిని కూడా చూసుకోవచ్చు, తను కూడా ఆలోచిస్తూ ఉండిద్ది ఇప్పుడు నేనైతే సెలెస్టియల్ డ్రాగన్ అయ్యే ఛాన్స్ పోగొట్టుకుంటా. ఒకవేళ ఇప్పుడు నేను ఆ గోరోసకి హెల్ప్ చేయకపోతే అసలు నేను కూడా ఒక వేగపంక్ నే అసలు నేను ఎక్కడ పెట్టుంటా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉండిద్ది. ఇంకా గోరోసెస్ అయితే అనుకుంటారు సరే డిస్ట్రాయ్ చేసేద్దాం ఎగడ్ అని చెప్పి. కానీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి ఒప్పుకోరు.
ఎందుకంటే మదర్ ఫ్లేమ్ అయితే ఉంది. అగైన్ ని డిస్ట్రాయ్ చేస్తే అది కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. మెరీన్స్ షిప్ పోతే పోయాయి, మనం తర్వాతనే సంపాదించుకోవచ్చు. కానీ మదర్ ఫ్లేమ్ కి డ్యామేజ్ అయితే రెండోసారి దాన్ని రిపేర్ చేయలేము. ఎందుకంటే ఆబ్వియస్లీ దాని క్రియేటరే ఇప్పుడు లేడు మన వేగాపాంగ్. సో దాన్ని ఇంకోసారి రిపేర్ చేయడం అంటే అవ్వదని చెప్పి వాళ్ళైతే అగైన్ ని డిస్ట్రాయ్ చేసే ప్లాన్ ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తారనమాట. ఇక దీంతో అయితే మనం చూసుకోవచ్చు వేగాపాంగ్ యొక్క మెసేజ్ అయితే బ్రాడ్కాస్ట్ అవుతూ ఉండిది. తనైతే స్ట్రైట్ గా చెప్తాడు, నేనైతే 2 తప్పులు చేశా, కానీ ఆ ఏ తప్పులో మనకైతే ఇక క్లారిఫై గా చెప్పలేదు. మన వేగాపాంగ్ కంటిన్యూ చేసి చెప్తాడు, ఈ మెసేజ్ మీకు వస్తుందంటే దానికి అర్థం నేను ఆల్రెడీ చనిపోయాను, నా హార్ట్ బీట్ అయితే ఆగిపోయింది, కానీ నా డెత్ కారణం నేను ఎవరి మీద మోపను, నేను ఎవరిని నువ్వే తప్పు చేసావని చెప్పి నిందించను, ఎందుకంటే నేను ఇక్కడ తప్పు ఒప్పులు చెప్పడానికి రాలేదు. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో అదైతే జాగ్రత్తగా వినండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాడు. అసలు ఈ మాటలు వినంగానే బ్రో అక్కడ అందరూ సాడ్ అయిపోతారు, అసలు షాక్ అయిపోతారు. సో ప్రీవియస్ స్పాయిలర్స్ వీడియోలో నేనైతే మీకు చెప్పాను మన వేగాపాంగ్ బ్రతుకున్నానని చెప్పి, కానీ కాదు గైస్, అక్కడ మన ట్రాన్స్లేషన్ ఇష్యూస్ అయితే అయ్యాయి. సో ఇప్పుడు మన వేగాపాంగ్ అయితే ఆల్రెడీ చనిపోయాడు. అసలు ఆ మాటలు వినిన తర్వాత మన వన్ పీస్ వరల్డ్ లో అందరూ షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే పొద్దున్నే న్యూస్ టెలికాస్ట్ అయింది, న్యూస్ పేపర్ లో వచ్చిందనమాట మన స్ట్రా హెడ్ వేగాపాంగ్ ని కిడ్నాప్ చేశాడని చెప్పి. ఇక్కడ చూసుకుంటే మన వేగాపాంగ్ ఆల్రెడీ నేను చనిపోయానని చెప్పి చెప్తున్నాడు. అసలు ఈ న్యూస్ తెలిసిన వెంటనే మన సిజర్స్ కి కూడా చాలా కోపం అయితే వచ్చింది. ఎందుకంటే మన వేగాపాంగ్ ని తన యొక్క నాలెడ్జ్ లో ఓడిడానికి, అసలు తనకన్నా పెద్దగా ఏదైనా క్రియేట్ చేయడానికి మన సిజర్స్ అలాగే సాంజీవాల్ నాన్న అయితే కొలాబ్ చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన సిజర్స్ అన్ని బీట్ చేయక ముందే మన వేగాపాంగ్ చనిపోయాడని చెప్పి తనైతే కొంచెం కోప్పడతాడు. దాని కింద చూసుకోవచ్చు మన మోర్గన్ కూడా చాలా కోపంతో అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అసలు వన్ పీస్ లో ఆ న్యూస్ ఇండస్ట్రీయే మన మోర్గన్ ది. కానీ ఇక్కడ చూసుకుంటే మన వేగాపాంగ్ అయితే వరల్డ్ మొత్తం మీద ఒకేసారి ఒక పెద్ద న్యూస్ అయితే టెలికాస్ట్ చేస్తున్నాడు. ఇలా ఉంటే నేను ఆ బిజినెస్ క్లోజ్ చేసుకోవడమే అని చెప్పి తన బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ సీన్ ని కట్ చేసి మనకైతే రాబిన్ చాపర్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తారు అనమాట. అక్కడ మనం చూసుకోవచ్చు మన సాటర్న్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. తనైతే రాబిన్ ని చూస్తాడు. చూడంగానే తనకైతే అర్థమైపోయింది ఇదే నికో రాబిన్, అసలు పోయి నా కళ్ళ ముందే పడింది, అసలు ఎలాగైనా చంపేస్తా అని చెప్పి తనైతే అటాక్ చేస్తాడు. కానీ అందరూ బ్రో టీమ్ వర్క్ తో మన రాబిన్ అయితే సేవ్ చేశారు, అంటే తనకైతే ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. అసలు ఇక్కడ టీమ్ వర్క్ మామూలుగా ఉండదు. అసలు ఆ సాటర్న్ యొక్క వాయిస్ వినంగానే మన రాబిన్ కి అయితే అర్థమైపోయింది ఊహరాలో ఆ విలేజ్ ని డిస్ట్రాయ్ చేసేయమని చెప్పి ఆ ఆర్డర్స్ ని పాస్ చేసింది ఎవరో కాదు ఈ సాటర్న్. దీనైతే 5 గోర్స్ లో నుంచి ఒక్కోడని చెప్పి తను చెప్పేసిద్ది. ఇంకా వాళ్ళందరూ కంగారైపోతారనమాట. నామి అయితే గట్టిగా వచ్చి చెప్పిద్ది రాబిన్ ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలని. కానీ ఈ సీన్ అయితే ఇక్కడే ఆపేస్తారు. ఇంకా ఫైనల్లీ మన వేగాపాంగ్ ఒక మెసేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. మన వేగాపాంగ్ అయితే చెప్తాడు, ఇప్పుడు నేను చెప్పబోయేది విని మీరైతే నవ్వమాకండి, ఇదైతే చాలా సీరియస్, మీలో ప్రతి ఒక్కరికి ఈ నిజం అయితే తెలియాలి. అదేంటంటే మన వరల్డ్ ఈ ఓషన్ లో ష్రింక్ అయిపోవడానికి వెళ్తుంది. అసలు ఇది ఫస్ట్ టైం నేను వినంగానే నేనైతే షాక్ అయిపోయా బ్రో, అసలు మన వేగాపాంగ్ ఏం చెప్పేశాడని చెప్పి. కానీ నాకైతే తెలిసింది ఇదైతే కన్ఫర్మ్ గైస్, మన వన్ పీస్ లో ఇది ముందు నుంచి హైలైట్ చేస్తున్నారనమాట. మీరే చూసుకోండి మన వన్ పీస్ లో పెద్ద పెద్ద షిప్లు అయితే ఉంటాయి. పెద్దవంటే చాలా హ్యూజ్ అనమాట. అసలు ఒక ఐలాండ్ మొత్తమే ఒక షిప్. ఇంకో రిఫరెన్స్ కూడా ఇచ్చారనమాట, మనం ఫిష్ మ్యాన్ ఐలాండ్ లో అయితే చూసాం అనమాట. అక్కడ ఒక పెద్ద షిప్ అయితే ఉండిద్ది. దీని గురించి నా దగ్గర అయితే ఒక థియరీ ఉందన్నమాట, ఇది నా ఓన్ థియరీ. అదేంటంటే వన్ పీస్ ఫోర్ లో అంతంత పెద్ద పెద్ద షిప్లు అయితే ఉన్నాయి, దానికి ఏదో ఒక రీజన్ ఉండిద్ది కదా తయారు చేశారంటే. నాకు తెలిసి మన వన్ పీస్ ఫోర్ లో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఫ్లడ్ వచ్చిద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దానికోసమే వీళ్ళు అంతంత పెద్ద షిప్లను తయారు చేసి ఉంటారు. ఎలా అంటే ప్రతి 5 or 6 డెకేడ్స్ తర్వాత ఒక పెద్ద ఫ్లడ్ అయితే వచ్చింది ప్రపంచం మొత్తం మీద. దాంతో సీ లెవెల్ కూడా ఎలాగో ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి అప్పుడు సర్వైవ్ చేయడానికి అంతంత పెద్ద షిప్లు తయారు చేసి ఉంటారు. ఇది జస్ట్ నా థియరీ అనమాట, నాకు ఇప్పుడేదో మైండ్ లో వస్తే మీ అందరికి చెప్పా. ఇంకెలాగో మనం థియరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకైతే రెడిట్ లో ఒక థియరీ దొరికింది అనమాట. అదేంటంటే వన్ పీస్ లో స్పేస్ లో ట్రావెల్ చేయడం కూడా పాసిబుల్. ఎలా అంటే బ్రో మూన్ లో నుంచి మన ఎర్త్ లోకి కొన్ని స్పీషీస్ కూడా వచ్చాయి అనమాట. అది మనం యానిమేలో కూడా చూసాం. వాళ్ళు ఎలా వచ్చారు, ఏదో ఒక షిప్ ఉండిద్ది కదా ఫ్లై చేసి రావడానికి. నాకు తెలిసి వన్ పీస్ లో స్పేస్ లో కూడా వెళ్ళడానికి పాసిబుల్ అయిద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఇంకోటి గైస్, నేను చెప్పాను కదా సునామీ వచ్చిద్దని, దానికి కారణం మన ఈము కూడా అయి ఉంటాడు. ఎందుకంటే కొన్ని రోజులు ముందే కదా ఒక పెద్ద ఐలాండ్ ని బ్లాస్ట్ చేస్తాడు ఒక వెపన్ ని ఉపయోగించి. నాకు తెలిసి దాని వల్ల కూడా ఏదో ఒకటి జరుగుండిద్ది. మనకైతే ఆ చాప్టర్ లో మెన్షన్ కూడా చేశారనమాట, సీ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అయింది ఆ ఐలాండ్ డిస్ట్రాయ్ అయిపోవడంతో అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. నాకు తెలిసి మన వన్ పీస్ వరల్డ్ మునిగిపోవడానికి అలాగే ఈ ఈముకి ఏదో ఒక సంబంధం అయితే ఉండిద్ది గైస్, నేనైతే అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఈ వీడియో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.